హాయ్ అండి. నిన్న ఆదివారం కదా, కొంచెం స్పెషల్గా ఏదన్నా తినాలి అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి మేము రెస్టారెంట్కి వెళ్ళాము. హైదరాబాద్ షెఫ్కి వెళ్ళామండి పొద్దుటూరులో. చాలా బాగుందండి. నేను చాలాసార్లు వెళ్ళాను, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. కానీ నాకు వీడియో తీసుకునే ఆప్షన్ ఎప్పుడు రాలేదు. నిన్న నేను ఎర్లీగా వెళ్ళడం గురించి ఎవరు రాలేదు అప్పటికి. చాలా బాగుందనమాట. ఇప్పుడు నేను చూపించేది అయితే వాటర్ సెక్షను, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, సంథింగ్ అలా జ్యూసెస్ అన్నీ, కూల్ డ్రింక్స్, ఆ సెక్షన్ అండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బాగా నీట్గా ఉంటుంది అనమాట, డీసెంట్గా ఉంటుంది. ఫుడ్ని మీకు ఎంజాయ్ చెయ్యాలి, మంచి టేస్ట్ రావాలి, క్వాలిటీ కావాలి, క్లీనింగ్ నీట్గా ఉండాలి, నీట్నెస్ అనుకునే వాళ్ళు డెఫినెట్లీగా హైదరాబాద్ షెఫ్ని ట్రై చేయండి. చూడండి, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క మీన్ ఉంది. ఒక్కొక్క సీటు దగ్గర ఒక్కొక్కటి వాళ్ళు పెట్టారనమాట. నాకు అది ఆ అంబిషన్సా ఏంటి అంటారు కదా, అది బాగా నచ్చిందనమాట. 2%ది, 4%ది, 6%ది అంతా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నాతో పాటు మా వాడు కూడా నన్ను ఫాలో చేసేస్తున్నాడు. నేను రిక్వెస్టెడ్గా అడిగాను అనమాట, వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అన్నారు. నాకు అదంతా బాగా నచ్చిందండి. చాలా నీట్గా ఉందన్నమాట. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అందుకే వెళ్ళాను. అప్పుడప్పుడు వెళ్తానండి, ఒక 6 మంత్స్కి, 3 మంత్స్కో, లేకపోతే 8 మంత్స్కో అలా నేను రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాను. బట్ రెగ్యులర్గా అయితే నేను వెళ్ళను, ఎందుకంటే ఒకసారి వెళ్ళమంటే చాలా అమౌంట్ పెట్టాలి కదా, అంతగా వెళ్ళను. బట్ వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటాను అనమాట. ఫుడ్ అంటే నాకు అంత ఇష్టం, నేను బాగా ఫుడ్ ప్రియురాలని. తర్వాత ఇక్కడ పొద్దుటూరులో వర్షం చాలా బాగా కురిసేసిందండి. రోడ్లన్నీ మునిగిపోయి, ఒక్క 3 అవర్స్ వర్షానికి ఫుల్గా మునిగిపోయినాయి అనమాట రోడ్స్ అన్నీ. సో ఆటోలన్నీ ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి. అదిగో మేము వెళ్ళినప్పుడు కొంచెం తగ్గింది. తర్వాత అందరూ ఫుల్గా జనాలు వచ్చేసారండి. మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు, కానీ కింద ఉన్నారు, పైకి ఎవరు రాలేదు. మేము వెళ్ళిన తర్వాత అందరు వచ్చేసారు. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇది మండి అండి, మండే తిని ప్లేస్ అనమాట. బాగుంది, చక్కగా చాలా నీట్గా ఉంది. 2% ఇది ఉంది, 4% ఉంది, 6% ఉంది. 2%కి మండి వచ్చేసి 600 సంథింగ్ చిల్లర అని చెప్పారనమాట. తర్వాత నేను పైకి అడగలేదు, ఇంకా ఊరికి అది ఒక్కటే అడిగాను. బట్ నేను మండి అంత తినలేనని చెప్పి నేనైతే అది ఆర్డర్ చేసుకోలేదండి. జస్ట్ ఒక్కొక్క సీటుకి ఒక్కొక్క, అంటే పెయింటింగ్ లాగానో లేకపోతే ఒక రూపంలోనో. మా ఫుడ్ చూడండి, కాజు పన్నీర్ కర్రీ అండ్ తర్వాత చికెన్ ఫ్రైడ్ రైసు, తర్వాత నాన్స్. ఇవి కువైట్ నాన్స్ అండి, చాలా బాగున్నాయి, టేస్ట్గా ఉంది నిజంగా. మా బొడ్డోడికి ఐస్ క్రీమ్ అనమాట, 150 రూపాయలు పెట్టి వాడికి ఐస్ క్రీమ్ తీపిచ్చాను. నాకు అసలు మైండ్ ఒకలా లేదనమాట, ఎందుకంటే వాడికి ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టం. మేమిద్దరం ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు టేస్ట్ వైజ్గా కావాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. బట్ బిల్ మాత్రం మీది మొత్తం 1000 అయింది అన్నట్టు కుమార్ ఆంటీ, మా ఇద్దరిది మాత్రం 1000 అయిపోయింది బిల్లు. అంటే క్వాలిటీ అలా ఉంటుంది, ఐటమ్స్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయండి.